This video is sponsored by cashkaro.com. Friends, మీ అందరికీ తెలిసే ఉంటుంది స్పేస్ లో ఆస్ట్రోనట్స్ రాయడానికి స్పేస్ పెన్ ని యూజ్ చేస్తారని. ఏదైతే చాలా ఖరీదో, కానీ ఇది మీకు తెలుసా? వాళ్ళు స్పేస్ పెన్ కి బదులుగా నార్మల్ పెన్స్ లేదా పెన్సిల్స్ ని స్పేస్ లో రాయడానికి ఎందుకు యూజ్ చేయరు అని. మరియు ఇది మీకు తెలుసా? పాకిస్తాన్ సింధ్ విలేజ్ లోని చెట్లు ఎందుకు ఇలా ఉంటాయో అని. మీరు ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోబోతున్నారు. సో ఏ ఒక్క ఫ్యాక్ట్ ని కూడా మిస్ అవ్వకుండా వీడియోని చివరి దాకా చూడండి. సో వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇంగ్లాండ్లో వ్యానిలోప్ హోప్ విల్కిన్స్ అనే బేబీ 2017 నవంబర్ 22వ రోజున జన్మించింది. కానీ ఆ బేబీని చూసి అక్కడున్న డాక్టర్స్ అండ్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ బేబీ హార్ట్ శరీరం లోపల కాకుండా బయట ఉంది. ఆ బేబీ హార్ట్ బయట ఉన్న ఆ బేబీ బ్రతికే ఉంది. తర్వాత డాక్టర్స్ చెప్పారు బేబీ లోపల బ్రెస్ట్ బోన్ డెవలప్ అవ్వలేదని. ఇది బేబీ బాడీలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల జరిగిందని. సో ఈ కండిషన్ ని ఎక్టోపియా కార్డిస్ అని అంటారు. అంటే హృదయం తాను ఏర్పడవలసిన చోటులో కాకుండా ఇతర ప్లేసెస్ లో, అంటే గొంతులో, చెస్ట్ బయట లేదా చెస్ట్ కింద రీజన్ లో ఏర్పడడం. సో డాక్టర్స్ ఆ బేబీకి 3 ఆపరేషన్లు చేసి ఆ హార్ట్ ని కరెక్ట్ లొకేషన్ లో పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆ బేబీ నార్మల్ అందరి పిల్లల్లాగే లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 11. తైవాన్ లో సీసైడ్ రిసార్ట్స్ ఓషన్ వ్యూ పార్క్ లో ఒక చర్చ్ ని ఇలా హై హిల్ షూ షేప్ లాగా కట్టారు. ఇలా ఒక చర్చ్ ని ఈ షేప్ లో కట్టడం వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. 1960s లో ఒక 24 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఆమెకు చెప్పులంటే చాలా ఇష్టం. కానీ తనకు ఉన్న బ్లాక్ ఫుట్ డిసీజ్ కారణంగా తన 2 కాళ్ళను తీసేయడం జరిగింది. సో అప్పటి నుండి ఆమె చనిపోయేదాకా ఈ చర్చిలోనే ఉండేది. సో తనకి జ్ఞాపకంగా అక్కడి సిటిజన్స్ ఆ చర్చ్ ని ఒక హై హిల్ షూ షేప్ లాగా మార్చేశారు. అండ్ ఆల్సో ఇది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ గా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు ఈ పిక్చర్ లో చూస్తుంది ఒక పోస్ట్ ఆఫీస్. మీలో కొంతమందికి ఇలా అనిపించవచ్చు, ఏంటి ఈ పోస్ట్ ఆఫీస్ రోడ్ లెవెల్ కంటే చాలా కింద ఉందని. కానీ ఫ్రెండ్స్, నేను మీతో చెప్తాను ఈ పోస్ట్ ఆఫీస్ నీళ్లలో ఉందని. ఎస్, ఈ పోస్ట్ ఆఫీస్ నీళ్ల పైన ఉంటుంది. ఇది మన ఇండియాలోని జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ లో ఉంది. అండ్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ పోస్ట్ ఆఫీస్ కేవలం మన ఇండియాలోనే యూనిక్ కాదు, ప్రపంచంలోనే యూనిక్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. అంటే ఇది మన ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ పోస్ట్ ఆఫీస్ ని 2011లో ఒమర్ అబ్దుల్లా ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఈ పోస్ట్ ఆఫీస్ లోపల అన్ని పోస్ట్ ఆఫీసుల లాగే ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఈ పోస్ట్ ఆఫీస్ ని శ్రీనగర్ లోని డాల్ లేక్ లో చూడగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీ అందరికీ తెలుసు మన భూమి మీద రికార్డ్ అయిన హైయెస్ట్ టెంపరేచర్ 56.7 degrees Celsius అని. కానీ మీకు తెలుసా మన భూమి మీద రికార్డ్ అయిన అతి లోయెస్ట్ టెంపరేచర్ ఎంతో అని? 21 జూలై 1983 సోవియట్ వాస్టాక్ స్టేషన్ లో -89.2 degrees Celsius టెంపరేచర్ ఏర్పడింది. అది అంటార్టికాలో ఉండే యావరేజ్ టెంపరేచర్ కంటే చాలా తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 8. పాకిస్తాన్ సింధ్ విలేజ్ లో మీకు ట్రీస్ ఇలా కనపడతాయి. వీటిని గోస్ట్ ట్రీస్ అని పిలుస్తారు. యాక్చువల్ గా మీరు చూస్తున్న ట్రీస్ మీద లక్షల సాలిపురుగులు నివసిస్తూ ఉంటాయి. ఈ ఊరిలోకి ఫ్లడ్స్ వచ్చిన టైంలో చాలా సాలిపురుగులు చెట్టు మీదకు ఎక్కేశాయి. అండ్ అవి అక్కడే తమ సాలిగూడ్లను కట్టుకొని నివసిస్తాయి. సో ఈ విధంగా ఈ ఊరిలోని చెట్లు మనకు ఇలా కనబడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు చూస్తున్న ఫ్రాగ్ పేరు గ్లాస్ ఫ్రాగ్. ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే దీని కింద ఉన్న స్కిన్ ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మనం దాని లోపల ఉన్న అన్ని ఆర్గాన్స్ ని క్లియర్ గా చూడగలం. అండ్ వాటి నర్వ్స్, బ్లడ్ వెజల్స్ అండ్ హార్ట్ బీట్ ని కూడా చూడగలం. వీటిపైన ఉన్న స్కిన్ నార్మల్ ఫ్రాగ్ లాగే ఉంటుంది. సైంటిస్టులు ఈ ఫ్రాగ్ ఎలా ఎవాల్వ్ అయిందన్న విషయాన్ని ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయారు. ఈ ఫ్రాగ్ తమ ట్రాన్స్పరెంట్ స్కిన్ సహాయంతో ప్రెడేటర్స్ నుంచి తప్పించుకుంటాయి. అండ్ ఈ ఫ్రాగ్స్ ఎక్కువగా కోస్టారికా, పెనారోమా అండ్ సౌత్ అమెరికాలో ఉంటాయి.
ఫ్రెండ్స్, ప్రస్తుతం ఈ లాక్డౌన్ టైంలో మీరు సేఫ్గా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో వీడియోస్, మూవీస్ చూడడానికి ఎంతో డేటాని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మళ్ళీ రీఛార్జ్ చేస్తున్నప్పుడు డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే క్యాష్ కరోతో చేయండి. క్యాష్ కరో ఇస్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ వెబ్సైట్. ఏదైతే మీకు 1500+ వెబ్సైట్స్ మీద షాపింగ్ చేసినా, రీఛార్జెస్ చేసినా మీకు మంచి క్యాష్ బ్యాక్ ని ఇస్తుంది. జస్ట్ మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి క్యాష్ కరోలో సైన్ అయితే మీకు ఇన్స్టెంట్లీ 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు చూస్తున్న ఈ పారాసైట్ చాలా డేంజరస్ చేపలకి. దీని పేరు వచ్చేసి సైమోతోవా ఎక్సిగువా. ఇది చేప యొక్క గిల్స్ ద్వారా తన బాడీలోకి ఎంటర్ అవుతుంది అండ్ ఇది ఫిష్ యొక్క టంగ్ పార్ట్ కింద వెళ్లి దాని కింద అతుక్కుంటుంది అండ్ ఆ ఫిష్ టంగ్ బ్లడ్ ని ఇది సక్ చేసుకుంటూ ఉంటుంది. దానితో ఆ ఫిష్ టంగ్ లోని సెల్స్ చనిపోతాయి అండ్ అప్పుడు ఇది టంగ్ ప్లేస్ లో ఉండి ఫిష్ తీసుకున్న ఆహారాన్ని ఇదే తినేస్తూ ఉంటుంది. ఈ పారాసైట్ మనల్ని ఏ ఎఫెక్ట్ చేయలేదు, జస్ట్ ఇది చేపల్లో ఈ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు ఇప్పటిదాకా ఎప్పుడైనా ప్రపంచంలో ఉన్న ఇలాంటి లేక్ గురించి విన్నారా? అది నీళ్లతో కాకుండా ఉప్పుతో నిండి ఉంది. ఈ లేక్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే మీరు ఈ లేక్ పైన హ్యాపీగా నడవచ్చు అండ్ వెహికల్స్ ని కూడా నడపచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మిర్రర్. ఏదైతే దాదాపు 10,000 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. వానాకాలంలో దీని సర్ఫేస్ ఇంతలా క్లీన్ అవుతుంది, మీరు ఇక్కడ నడుస్తుంటే ఆకాశంలో నడిచినట్టు ఉంటుంది అండ్ మీకు ఇది ఒక స్వర్గం లాగా కనబడుతుంది. ఇక్కడ సంవత్సరానికి 70,000 కంటే ఎక్కువ టూరిస్టులు ఈ ప్లేస్ కి వస్తారు. ఈ ప్లేస్ పేరు సాలార్ డి ఉయుని అండ్ ఇది సౌత్ వెస్ట్ బొలీవియాలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, చాలా మంది ఇది చెప్తారు కింగ్ కోబ్రా ఉంటుంది కదా, అది అన్ని ప్రాణుల కంటే చాలా విషపూరితమైనదని. కానీ అసల్లో ఇది నిజం కాదు. ఈ పూర్తి ప్రపంచంలో ఏ జీవి టాప్ లో అంటే టాప్ 1 పాయిజనస్ యానిమల్ ఏమిటంటే బాక్స్ జెల్లీ ఫిష్. ఇదే మన ప్రపంచంలోని మోస్ట్ పాయిజనస్ క్రియేచర్. ప్రతి సంవత్సరం 20 నుండి 40 మంది సముద్రంలో ఈ బాక్స్ జెల్లీ ఫిష్ యొక్క స్టింగ్స్ తగలడం వల్ల చనిపోతున్నారు. ఇది బాడీకి తగిలిన 2 నిమిషాల్లోనే మనిషి చనిపోతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీ దృష్టిలో మన భూమి మధ్య భాగం అంటే కోర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉండాలి? మీరు నార్మల్గా ఎస్టిమేట్ చేసి చెప్తారు 1000 డిగ్రీస్ సెల్సియస్ ఆర్ 2000 డిగ్రీస్ సెల్సియస్ అని, లేదా ఎక్కువగా 3000 డిగ్రీస్ సెల్సియస్ అని. కానీ మీరిది తెలుసుకుని ఆశ్చర్యపోతారు, మన ఎర్త్ యొక్క కోర్ టెంపరేచర్ దాదాపు మన సూర్యుడి యొక్క టెంపరేచర్ కి సమానం. మన సూర్యుడి యొక్క టెంపరేచర్ వచ్చేసి 5600 డిగ్రీస్ సెల్సియస్ మరియు సన్ యొక్క కోర్ టెంపరేచర్ దాదాపు 15 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. అండ్ మన ఎర్త్ కోర్ టెంపరేచర్ 4400 డిగ్రీ సెల్సియస్ నుండి 6000 డిగ్రీ సెల్సియస్ దాకా ఉంటుంది. సో మన భూమి లోపల అంటే మన కింద సూర్యుడి టెంపరేచర్ అంతా మండే కోర్ ఉంది. ఇది రియల్లీ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మనం ఎందుకు బబ్లీ గమ్స్ ని మింగకూడదని? సో దీని వెనకాల ఉన్న రీజన్ వచ్చేసి ఈ బబ్లీ గమ్స్ మీ స్టమక్ లో తొందరగా డైజెస్ట్ అవ్వవు. నార్మల్ గా ఫుడ్ 4 to 5 hours లో డైజెస్ట్ అవుతుంది, కానీ బబుల్ గమ్ స్టమక్ లో డైజెస్ట్ అవడానికి కొన్ని రోజులు పడుతుంది. సో అందుకోసమే బబుల్ గమ్స్ ని మింగకూడదు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ బబుల్ గమ్స్ ని మింగేస్తే వాళ్ళకి తమ ఇంటెస్టైన్ లో ఈ బబుల్ గమ్స్ వల్ల బ్లాకేజ్ ఏర్పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు తెలుసా స్పేస్ లో ఆస్ట్రోనట్స్ నార్మల్ పెన్స్ లేదా పెన్సిల్స్ ని యూజ్ చేయకుండా స్పేస్ పెన్ ని ఎందుకు యూజ్ చేస్తారో అని? మీ అందరికి తెలుసు స్పేస్ పెన్ నార్మల్ పెన్స్ కంటే చాలా రేట్ ఉంటాయని. ఒక స్పేస్ పెన్ ప్రైస్ వచ్చేసి ఏదైతే నాసా నుంచి ప్రొవైడ్ అవుతుందో అది $128.89 ఉంటుంది. అంటే ప్రెసెంట్ ఇండియన్ కరెన్సీలో దాదాపు 9818 రూపాయలు. సో మన మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఎందుకు వాళ్ళు ఇంత కాస్ట్లీ పెన్ ని యూజ్ చేస్తారు? నార్మల్ పెన్స్ లేదా పెన్సిల్స్ ని కూడా యూజ్ చేయొచ్చు కదా. సో దీని వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. ఏదైతే నార్మల్ పెన్స్ ఉంటాయో అవి మనం ఒక పేపర్ మీద రాయడానికి గ్రావిటీ కావాలి, కానీ మీకు తెలుసు స్పేస్ లో గ్రావిటీ ఉండదని. అందుకోసమే మనం పెన్స్ ని అక్కడ యూజ్ చేయలేం. అయితే మనం పెన్సిల్స్ ని అక్కడ యూజ్ చేయొచ్చు కదా అని చాలా మంది చెప్తారు, కానీ పెన్సిల్ ని కూడా యూజ్ చేయరు. సో దీని వెనకాల ఉన్న రీజన్ కూడా చాలా కేర్ఫుల్ గా వినండి. పెన్సిల్ లో ఏదైతే బ్లాక్ కలర్ మెటీరియల్ ఉంటుందో అది గ్రాఫైట్ ఎలిమెంట్ తో తయారు చేస్తారు అండ్ అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో గ్రాఫైట్ లో ఎలక్ట్రిసిటీ
ఫ్లో అవుతుంది. సో అనుకోండి ఆస్ట్రోనట్స్ కి స్పేస్ లో పెన్సిల్ ని షార్ప్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, మనం ఎప్పుడైతే పెన్సిల్ ని షార్ప్ చేస్తామో అప్పుడు పెన్సిల్ యొక్క బ్లాక్ కలర్ పార్ట్ అంటే గ్రాఫైట్ పౌడర్ కింద పడుతుంది. అండ్ స్పేస్ లో గ్రావిటీ లేనందున గ్రాఫైట్ పౌడర్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంది. అలా గ్రాఫైట్ ఎగురుతూ క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతుంది మరియు క్యాబిన్ లో ఉన్న ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ యొక్క కాంటాక్ట్ లోకి వచ్చి షార్ట్ సర్క్యూట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమే ఆస్ట్రోనట్ స్పేస్ లో రాయడానికి నార్మల్ పెన్స్ లేదా పెన్సిల్స్ ని యూజ్ చేయరు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన క్యాష్ కరో లింక్ ని క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.